మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, సెలబ్రిటీ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, మీరు 1 by 1 రోజుకు ఒక కామెంట్ పెట్టిన వాళ్ళకి వాళ్ళ డౌట్స్ని వ్యక్తపరుస్తున్నారు. ఓకే. అలాగే ఇంకొక కామెంట్ వచ్చింది సార్ మనకి. ఆ కామెంట్ వచ్చేసి, సార్ నాకు పెళ్ళి కావట్లేదు, ఇప్పటికీ నాకు 35 ఏళ్ళ దగ్గరగా కావస్తున్నాయి, కానీ ఇప్పటికీ నాకు పెళ్లి కుదరట్లేదు. నాకు మంచి జాబ్ ఉంది, కానీ ఎక్కడ తప్పు జరిగిందో తెలియట్లేదు. సంథింగ్ కొంచెం దోషం ఉందంటున్నారు. దీన్ని పూజలు చేయాలి, సంథింగ్ హోమం కాల్చాలి అంటున్నారు. మీ దగ్గర పరిష్కారం దొరుకుద్దా అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే సార్, కొంచె దోషం ఉండడం వల్ల పెళ్లి కావట్లేదు అంటారా? సంథింగ్ వేరే ప్రాబ్లం ఉందంటారా? సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఏదో ఒక అనుమానం ఉంటుంది ఫస్ట్. ఆ అనుమానం పెనుభూతం అంటారు. వాస్తవానికి మనలోని అనేక అనుమానాల ద్వారా మనం క్రియేట్ చేస్తూ ఉంటాం. లేని దాన్ని కూడా సృష్టిస్తూ ఉంటాం. ఎక్కడ నెగిటివ్ ఎక్కువ సృష్టిస్తూ ఉంటాం చూడండి. మన ఇంటెన్షన్ ఎక్కువగా లేని దాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాం. అంటే ఓ అనంతమైన ఈ అనంత విశ్వశక్తిలో అనేక మనకు సహకరిస్తూ ఉంటాయి ప్రపంచంలో. పంచభూతాలు అంటే ఏంటి? గాలి, నీరు, నిప్పు. మనం పీల్చే గాలి, ఆ గాలి వల్లే మనం జీవిస్తున్నాం. కరోనా టైంలో చాలామంది గాలి అందక ఆక్సిజన్ చనిపోయారు. మన లోపల ఒక విపరీతమైన అనుమానం అనే ఒక వ్యాధిని పెట్టుకుంటా ఉంటాం. అవును సార్. ఏదైనా మంచి జరిగినప్పుడు విపరీతమైన ఆనందం పడిపోతాం. అవును. ఒకటి చిన్న డ్రాప్ అయిందంటే నాలో ఇంకా అసలు మొత్తం అయిపోయింది, లైఫ్ కొలాప్స్ అయిపోయిందని ఎక్కువగా దానివైపు తిరుగుతుంటారు చూడండి. మరి సంతోషం కలిగినప్పుడు ఎంజాయ్ చేసావు, బాధ కలిగినప్పుడు దాన్ని కూడా ఆ విధంగానే యాక్సెప్ట్ చేయాలి కదా. మనం యాక్సెప్ట్ చేయం. ఇక్కడ మ్యారేజ్ జరగట్లేదంటే కుజదోషం అంటే ఏంటి మీ ఉద్దేశంలో? నేను అడుగుతున్నాను. కుజదోషం అంటే అసలు ఏంటి? అంటే సార్, నాకు కూడా పెద్దగా తెలియదు. పెద్దవాళ్ళు అంటే విన్నాను నేను. అంటే కుజ దోషం ఉండడం వల్ల కుజుడికి సంథింగ్, కుజ గ్రహం సంథింగ్ పూజలు చేస్తే పోయిద్దని. ఎగ్జాక్ట్లీ. మరి చేసి అలసిపోయి ఉంటారు ఆల్రెడీ చాలామంది. అన్ని చాలా గుళ్ళకి తిరిగి ఉంటారు. 101 దేవతలు మొక్కి జనరల్గా ఇంటెన్షన్ నాకు అవ్వాలని ఆమె కోరుకునే ఉంటారు. ఇప్పుడు అడిగిన వాళ్ళు ఆల్రెడీ కోరుకునే ఉంటారు, కానీ అవ్వట్లేదు. మరి ఆ పూజలు చేశారు కదా, ఎందుకు అవ్వట్లేదు? దిస్ ఈజ్ అ సైన్స్. నీలోని ఆత్మ ద్వారా అనంత విశ్వశక్తిలోకి ఏం పంపించావు? నాకు కుజ దోషం ఉంది, అవ్వట్లేదు. అందరూ అదే అంటున్న మాటలు ఎక్కడికి వెళ్తున్నాయి? అనంత విశ్వశక్తిలోకి వెళ్తున్నాయి. సో దాన్ని కూడా మనం నమ్ముతున్నాం. ఇప్పుడు మనం గతంలో చెప్పుకున్నాం, చేతి రేఖలు, నుదుట రాతలు. మరి కాళ్ళు లేని వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కారు, గిన్నిస్ రికార్డ్ సాధించారు. ఇంకా సైంటిస్టులు కొన్ని అవయవాలు పనిచేయకపోయినా వారి బ్రెయిన్కి కొన్ని సైన్స్ ప్రకారం అటాచ్ చేసి ఆ బ్రెయిన్ ద్వారా అతను ఏం ఆలోచిస్తున్నాడో, రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో చెప్పినటువంటి సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళు ఇది చూడరు అసలు కుజదోషం ఇవన్నీ కూడా. అంటే మనం నమ్మితే అదే జరుగుతుంది. నీ ఆత్మకి నువ్వు కుజదోషం ఉంది, నాకు అందుకే మ్యారేజ్ కావట్లేదని నమ్మిస్తున్నావు. ఇంక మ్యారేజ్ అవ్వకుండా చేసేది ఆత్మే. ఇప్పుడు చాలామంది వాళ్ళ పిల్లల కోసం తల్లిదండ్రులు మ్యారేజ్ కోసం మన క్లాస్ జాయిన్ అయ్యారు. రైల్వే జాబ్ కోసం జాయిన్ అయ్యారు. ఫస్ట్ జాబ్ వచ్చింది 30 daysలో. దాని తర్వాత వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ కోసం. అంటే ఎలాంటి అమ్మాయి కావాలి, ఎలాంటి గుణాలు ఉండాలి, ఆస్తి ఎంత ఉండాలి, తనని ఒక తల్లి కింద చూసుకునేలాగా కోడలు కావాలని ఒక మదర్ కోరుకున్నారు. సేమ్ లక్షణాలు ఉన్న అమ్మాయి మ్యారేజ్ అయింది లాస్ట్ ఏప్రిల్లో. ఓకే. ఇక్కడ నేనేమంటానంటే, మనం ఏదైతే నమ్ముతామో, నాకు ప్రతి సంబంధం రిజెక్ట్ అవుతుంది. ఓకే. కుజదోషం ఉంది. అసలు నిజానికి ఆ కుజదోషం అంటే చాలామందికి లోపల గ్లోగుట్టు కూడా తెలియదు. ఎవరో పెట్టారు అని నమ్ముతున్నారు. అంటే మనం ఏదైతే నమ్ముతామో, మనం చాలా చెప్పుకున్నాం, ఒక చీకటి రోడ్డు అంటే వెళుతూ ఆ చెట్ల మీద చూసి బయటపడేదో ఉంటుంది అని సృష్టిస్తే ఉంటుంది. వాస్తవానికి ఏమీ ఉండదు అక్కడ. మన సృష్టికర్తలం. మనం ఏదైతే లేని దాన్ని సృష్టిస్తామో అది అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా మనం నమ్మితేనే జరుగుతుంది అట్లాగా. దాన్ని పంపిస్తున్నాం కదా విశ్వంలోకి. సో అది తీసుకుంటుంది. ఓకే, నీకు ఈ దోషం ఉందని నమ్ముతున్నావు, నీకు అవ్వకూడదు మ్యారేజ్. నువ్వే నమ్ముతున్నావు. లేదు, ఇవన్నీ అసలు కానే కాదు, నేను ఏదనుకుంటే అది జరుగుతుంది. నేను సృష్టికర్తని, నాలోని మహోన్నతమైన శక్తి ఉంది, అది విశ్వంతో కనెక్ట్ అయి ఉంది. ఈ బ్రహ్మాండాన్ని, విశ్వం అన్నిటినీ చైతన్యపరిచి నేను కోరుకునే సరైన విలువైన వ్యక్తి ఎక్కడున్నాడు
తప్పకుండా నాకు ఆ వ్యక్తితో నాకు మ్యారేజ్ సెట్ అవుతుంది. అంటే ఇక్కడ మ్యారేజ్ ఒకటే కోరుకుంటారు చాలామంది. చూడండి, ఎవరో ఏదో ఒకటి మ్యారేజ్ అయిపోవాలి, లేదా జనాలు ఏమనుకుంటున్నారు, ఇంకా మ్యారేజ్ అవ్వట్లేదు అని ఈ భయాన్ని క్రియేట్ చేస్తుంటారు. జనం ఏదో అనుకుంటున్నారు, మ్యారేజ్ అవ్వట్లేదు అనే భయాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఇక్కడ జనం కోసం మ్యారేజ్ చేసుకుంటావా, నీకోసం మ్యారేజ్ చేసుకుంటావా? కదా. నీకు ఎలాంటి వ్యక్తి కావాలి, ఎలాంటి ఆస్తి ఉండాలి, ఎలాంటి క్యారెక్టర్ ఉండాలి, నీకు ఎలా మనసుకు నచ్చాలి, వాళ్ళ బిహేవియర్ జీవితాంతం పడేది ఈ వ్యక్తి. జనం అన్న తర్వాత ఏదో ఒకటి ఎప్పుడో ఒకటి అనుకుంటానే ఉంటారు. చూడండి, నువ్వు బాగుపడినా అనుకుంటారు, కింద పడిపోయినా అనుకుంటారు. అది కామన్గా జరుగుతుంటుంది. అవును సార్, ఏదో చేసి కదా. జనం కోసం మ్యారేజ్ చేసుకోవటం కాదు. నీకు 35 ఏళ్ళు వచ్చింది, వాళ్ళు ఏదో అనుకుంటారని మ్యారేజ్ చేసేసుకోవటం కాదు. నీకు ఎలాంటి వ్యక్తి కావాలో కోరుకోవాలి. ఖచ్చితంగా నేను అన్ని విధాల యోగ్యుడైన వ్యక్తిని పొందుతున్నాను, పొందినట్టుగా ఆ మ్యారేజ్ చేసుకున్నట్టుగా విజువలైజేషన్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్సైడ్ ఏమన్నా బ్లాకేజెస్ ఉండి ఆ మ్యారేజ్ అవ్వట్లేదు అంటే దానికి శుద్ధి చేసుకోవాలి. ఆ ఇంటిని శుద్ధి చేసుకోవటం, తనని తాను శుద్ధి చేసుకోవటం, కళ్ళుప్పుతో ఇంకా చక్కగా వాటర్లో వేసే వాటర్తో స్నానం చేయటం, లవంగాయ ఒకటి దాని స్మెల్ మనం ఆ ఇంట్లో పెట్టుకోవటం, అప్పు పైన డెకరేట్ చేసుకుని, ఇంకా కొంచెం మనం లాకర్స్లో కూడా పెట్టుకోవటం. అంటే బ్యాడ్ స్మెల్ బయటికి వెళ్ళిపోయి ఆ మీద మైండ్కి బ్రీతింగ్ జరుగుతుంది, అంటే రిఫ్రెష్ అవుతాం. మన ఫోన్ స్టక్ అయిపోతే మనం ఏం చేస్తాం, స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాం. అవును సార్. అలాగే ఈ యొక్క విశ్వం అంతా కూడా ప్రతి అమావాస్యకి రీఫ్రెష్ అవుతుంది. భూమి యొక్క కొదిపుకు గురవుతుంది, దాంతో సముద్రం ముందుకు వస్తుంది. ఒక అమావాస్య ఎందుకలా జరుగుతుంది, రీఫ్రెష్ అవటం అన్నమాట, రీఫ్రెష్ అవుతుంది. అలాగే మనం ఆ యొక్క మైండ్లో ఉన్న బ్లాకేజెస్, అనుమానాలన్నిటిని తీసేసి రీఫ్రెష్ జరగాలి. అంటే ఆ ఉప్పు, సముద్రపు ఉప్పుతో మనం చక్కగా చిటికడి వాటర్లో వేసుకుని స్నానం చేయాలి. దిష్టి తీసుకుని మదర్ చేత పడేయాలి. ఆ ఇంటిని కొంచెం ఆవు పిడకలతో సాంబ్రాన్ని వేసుకుని కాల్చి దానిపైన కొంచెం ఆవుని వేసి, ఈ లవంగా వేసి, గసగసాలు వేసి, బిర్యానీ ఆకేసి, ఈ యొక్క కర్పూరం వేసి శుద్ధి చేయాలి. ఆ వ్యక్తి కూడా ఆ పొగ వేయాలి. ఆ లోపల ఉన్న పాత ఇంటెన్షన్, వ్యతిరేకతను అంతా కూడా పోగొట్టడానికి రీఫ్రెష్ చేయాలి. అంటే మళ్ళా ఆ వ్యక్తి పుంజుకుంటాడు, కోరుకున్న కోరికను పాజిటివ్ వ్యక్తం చేయగలుగుతాడు. లేదంటే ఆ నెగిటివ్ శక్తులు లక్షల్లో పెరిగిపోయి నాకు అవ్వదు, కుజదోషం ఆయన చెప్పారు ఇక అంతే, దాన్నే తీసుకుని అవ్వకుండా చేసేస్తుంది. ఆ ప్లేస్లో రీఫ్రెష్, సముద్రపు యొక్క అమావాస్య రోజున ఎట్లా కుదుపుకు గురై రీఫ్రెష్ అయ్యి ముందుకు వస్తుంది కిలోమీటర్లు, మరి మిగతా రోజులు ఎందుకు రాదు, రోజు రావచ్చుగా. అవును సార్. అట్లాగే ఏదైతే మనం నమ్మామో అది రీఫ్రెష్ అయిపోవాలి, మొత్తం పోవాలి, పోగొట్టేయాలి. దాంట్లో వచ్చి ఆ వ్యక్తిని క్లీన్ చేయాలి. హృదయం అంతా కూడా తను ఓపెన్ చెప్పుకోవాలి. నాలో ఏదైతే ఉందో అడ్డుకుంటుందో ఈ మ్యారేజ్ కాకుండా దాన్ని తీసేవా ప్లీజ్ అని చెప్పేసి మాట్లాడాలి. మాట్లాడుతూ ఆ విశ్వంతో మాట్లాడుతూ, మనలోని ఆత్మతో మాట్లాడుతూ దాన్ని శుద్ధి చేసుకుంటూ, ఈ విధంగా ఈ సముద్రపు కళ్ళుపుతో దిష్టి తీపించుకోవటమే కానీ, వాటర్లో వేసి స్నానం చేయటమే కానీ, ఆ ఇంటిని అంతా కూడా నేను చెప్పిన విధంగా. అంటే ఈ యొక్క ఆవు పిడకలు ఏం చేస్తాయి, మంచి వాతావరణం సృష్టిస్తాయి. ఆవు మంచి చిహ్నం. ఆ ఇంట్లో కూడా ఆవు వస్తుందంటే ఇంటి బాగున్నట్టు లెక్క. చాలామంది చూడండి, సంక్రాంతి టైంలో గంగిరెద్దులు తీసుకొస్తూ ఉంటే ఆ ఇంటి తిన్నంగా రాగానే ఎగిరిగా అంతేసి పారిపోతుంది. అవును సార్. అంటే ఏంటి, దానికి అనిపిస్తుంది ఆ ఇంట్లో ఏదో ఉంది. తాడు పట్టుకుని బలవంతాన్ని లాగుతున్నా రాదు. అవును సార్. మామూలుగా వచ్చేయాలంతే న్యాచురల్గా. రావట్లేదు అంటే ఖచ్చితంగా నెగిటివ్ ఉందని అర్థం. ఈ ఆవు పిడకలు ఏం చేస్తాయి, కాల్చినప్పుడు ఈ సాంబ్రాన్ని ఆ చెడు అంతా తీసేస్తుంది. ఆవు నెయ్యి 1 స్పూను, లవంగాయ, తర్వాత మన బిర్యానీ ఆకు, గసగసాలు తెల్లటివి, తర్వాత కర్పూరం, మంచి పచ్చకర్పూరం, ఇదంతా ఏం చేస్తుందంటే చెడుని తీసేస్తుంది, శుద్ధి చేస్తుంది. సో ఆ వ్యక్తి ఆ విధంగా అప్పుడు మెడిటేషన్ చేసుకుంటే, ఓపెన్ చెప్పుకుంటే ఏమని, తనకి యోగ్యురాలైన అమ్మాయి అయితే, అమ్మాయి కోసం, అమ్మాయి అయితే నాకు యోగ్యుడైన, సంపన్నుడు, ఆరోగ్యవంతుడు, నా మనసుకు మెచ్చేవాడు, జీవితాంతం నాకు మంచి చేసేవాడు, నన్ను ఒక చిన్నపిల్లలాగా ట్రీట్ చేసేవాడు, ఫ్రెండ్లీగా ఉండేవాడు, అన్ని రకాలుగా కోరుకుని అలాంటి వ్యక్తితో నాకు మ్యారేజ్ అయిందని రియల్గా ఆ అనుభూతిని వ్యక్తం చేయాలి. అయిపోయినట్టు, ఇక్కడ అవ్వట్లేదని చెప్తున్నారు, ఆ మాట యూజ్ చేయకూడదు. చాలామందికి చెప్తుంటారు, చాలామంది వచ్చి అడుగుతుంటే అవునండి కుజదోషం ఉందని దాన్నే పెద్దగా చెప్తూ ఉంటారు. అదేమవుతుంది, పెద్ద ఎత్తున కొండలాగా తయారవుతుంది. అది తీసుకుంటుంది, ఇక దాన్ని నమ్మించి ఎప్పటికీ అవ్వకుండా చేస్తుంది. మనం ఏదైతే నమ్ముతామో అది జరుగుతుంది. దాని ప్లేస్లో రీఫ్రెష్ చేయాలి. ఇవన్నీ కూడా పాజిటివ్ని
అక్కడ నింపాలి. నింపి అయినట్టుగా ఆ విజువలైజేషన్లో ఊహల్లో రిలీజ్ చేసుకుని ఒపోనొపోనో చెప్పాలి, హృదయం మీద చేతులు పెట్టుకొని. ఎలాంటి వ్యక్తి కావాలి, అలాంటి వ్యక్తితో నీకు అయినట్టుగా ఊహించుకొని ఒక రియల్గా ఊహాజనితమైనటువంటి ప్రపంచంలోకి విజువలైజేషన్లోకి వెళ్ళి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి, ఆ తర్వాత ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి ఒక 30 సార్లు, లేదు ఒక 21 టైమ్స్, ఎక్కువసేపు చెప్పలేకపోతే తప్పకుండా చూడండి. తర్వాత రిజల్ట్ ఎంత బాగుంటుంది. ఇలా ఎన్ని రోజులు చేయాలంటారు సార్? అది వాళ్ళకి మ్యారేజ్ కుదిరేదా, కొంతమందికి 21 డేస్లో కుదురుతుంది, 30 డేస్లో కుదురుతుంది, కొంతమంది 45 డేస్. అంటే వాళ్ళు పెట్టే శ్రద్ధను బట్టి, ఇంటెన్షన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే. కొంతమందికి 1 వీక్లోనే జరగవచ్చు. ఇక్కడ వ్యక్తుల యొక్క ఇంటెన్షన్ ముఖ్యం. అంటే ఆ మనసు పెట్టి చేసే నమ్మకం మీద ఇమీడియట్గా కూడా జరగవచ్చు, 1 or 2 డేస్లో కూడా. ఓకే. అప్పుడు మనం చెప్పినటువంటి వాళ్ళ మదర్కి 30 రోజుల్లో సంబంధం కుదిరింది. సో తను అలా నమ్మింది అనమాట. అంటే ఇక్కడ మనం నమ్మితే ఎంత 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 ఫాస్ట్గా జరుగుద్ది. సో మనం ఏదో కొద్దిసేపు ట్రై చేసి మిగతా పనుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే డిలే అవుతుంది. అంటే మనం ఫోకస్ అంతా దాని మీదే పెట్టామనుకోండి, త్వరగా అవుతుంది. మనం ఫోకస్ పెట్టిన దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఎగ్జామ్స్ రాయటానికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా అన్నిటికీ ఆన్సర్ చేస్తేనే పాస్ అవుతాం. అవును సార్. ఒకటి రాసి 2-3 రాయకుండా ఉంటే 50-50 ఛాన్స్ కదా. మనకే తెలిసిపోతుంది సరిగ్గా రాయలేదు నేను అన్నప్పుడు. ఇంకా అయినా దేవుడి మీద భారం వేద్దాం అంటారు చాలామంది. అక్కడ నువ్వు ఆన్సర్స్ రాయకుండా మనం భారం వేసి ఏం ఉపయోగం? మనం ఖాళీ పేపర్ ఇచ్చి వచ్చామని తెలుస్తుంది, కానీ పాస్ అవ్వాలంటారు. అంటే గాల్లో దీపం పెట్టినట్టే కదా. మన ఇంటెన్షన్ సరిగ్గా ఉండాలి, ఫోకస్ చక్కగా పెట్టాలి. ఎవరు కావాలి, ఎందుకు కావాలి, ఎలాంటి వాళ్ళు కావాలి, ఏం పని చేసేవాళ్ళు కావాలి, ఎంత మంచివారు కావాలి, అన్ని మొత్తం మనకు ఒక క్లారిటీ అనేది ఉండాలి, గుణగానాలతో సహా. ఎగ్జాక్ట్లీ ఆ క్లారిటీతో మేనిఫెస్ట్ చేయాలంటారు. ఈ ఊహలు ఇన్సైడ్ రిలీజ్ చేయాలి, వాళ్ళ కోసం ఒప్పనొప్పను చెప్పాలి. లేదా ఒక రిలేషన్స్లో ఎవరైనా ఉన్నారు, ఇష్టపడుతున్నారు, సో వాళ్ళ కోసం కూడా ఒప్పనొప్పని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కుజు దోషం గురించి మాట్లాడుకున్నాం. అలా కాకుండా కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అలాంటి సందర్భంలో వాళ్ళ పేరుని చెప్పుకోరు, లేకపోతే ఇరువైపుల పేరుని చెప్పుకోరు. అలాంటప్పుడు కూడా దీనికి సొల్యూషన్ దొరుకుద్ది అంటారా మన దగ్గర? ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఒక అబ్బాయిని అమ్మాయిని ప్రేమించారు, వాళ్ళతోనే కావాలని ఇద్దరు అనుకుంటున్నారు. దానికి సంబంధించి వాళ్ళు 2 వైపులు ఒప్పుకునేలాగా వాళ్ళు చక్కగా ఒపోనొపోనో ప్రేయర్ చెప్పుకోవచ్చు. ఒపోనొపోనో చాలా అద్భుతాలు చేస్తుంది అనమాట చాలా మంది జీవితాల్లో. ఒక జపాన్ దేశంలోని కొన్ని కోట్ల మంది హీల్ అయ్యారు దీని ద్వారా. ఇప్పుడు మనకి క్లాసెస్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ఒపోనొపోనో రిజల్ట్ ఉంటుంది. వీడియోలు చూస్తున్న వాళ్ళకి కూడా ఇక్కడ ఏంటంటే, ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒప్పుకోవట్లేదని మీ ఫ్రెండ్స్ అందరికి చెప్తుంటారు. వాళ్ళు మాకు జరగట్లేదు, అందరూ వ్యతిరేకిస్తున్నారనే మాటలు చూడండి. వ్యతిరేకతను ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. లేదు, మాకు అనుకూలిస్తున్నారు, ఒప్పుకున్నారు, చక్కగా దగ్గరుండి చేశారు, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి మనం ఒపోనొపోనో చాలా ఇష్టంగా చాలా చక్కగా చెప్పుకోవాలి. 2 ఫ్యామిలీ ఫొటోస్ దగ్గర పెట్టుకుని, ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఫొటోస్ ఉంటే దగ్గర పెట్టుకుని ఫస్ట్ ఇమాజినేషన్ చేసుకుని, అంటే మీకు ఎలా కావాలి 2 ఫ్యామిలీస్ ఒప్పుకుని దగ్గరుండి అంగరంగ వైభవంగా జరిపించినట్టుగా దాన్ని సృష్టించాలి ఫస్ట్. ఓకే. మనం ఏం చేస్తున్నాం, వ్యతిరేకతను సృష్టిస్తున్నాం. ఎవ్వరు ఒప్పుకోవట్లేదు, మా పరిస్థితి దారుణంగా ఉంది అని చెప్పినప్పుడు ఏమవుతుంది, దారుణంగానే ఉంటుంది. దాన్ని రీసృష్టించాలి మనం ఆ ప్లేస్లో. ఎలా కావాలి మీకు, నిజంగా పాజిటివ్గా కావాలి. 2 ఫ్యామిలీస్ ఒప్పుకుంటే ఎలా ఉంటుంది, సంతోషాన్ని ముందే మీరు వ్యక్తం చేసి ఈ 2 ఫ్యామిలీస్ ఫొటోస్ దగ్గర పెట్టుకుని విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి ఒపోనొపోనో ఆ 2 ఫొటోస్ని చూస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పాలి. కొద్ది రోజుల్లో ఆ వ్యతిరేకత అంతా పోయి వాళ్ళు స్వయంగా ఒప్పుకుంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్.